అంకుల్ మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ తో వచ్చిర్రు? ఇప్పుడు ఎట్లా ఉన్నది? మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? నేను యశోద హాస్పిటల్కి పోయినాను ఫస్ట్. పోతే మెడ నరాలు ప్రెస్ అవుతున్నాయి, సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయమన్నాడా? సర్జరీ చేయమని చెప్తే మా హస్బెండ్ బిడ్డను తోడుకొని మీ హాస్పిటల్కి వచ్చాను. అను నేచర్ హాస్పిటల్కి వచ్చాను. వస్తే ఆ మేడం ట్రీట్మెంట్ చేస్తుంది. 55% 65% నయమైంది. నడిచేటప్పుడు ఎట్లుండే మీకు? నడిచేటప్పుడు నొప్పి బాగా వస్తుంది, నొప్పి లేదు. మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. షుగర్ నార్మల్ అయిపోయిందా? షుగర్ నార్మల్ అయిపోయింది. ఈయనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే ఇంతకు ముందు మన ట్రీట్మెంట్ రాకుండా? గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్, అసలు మోషన్ కంప్లీట్ బంద్ బంద్ ఉండే గోలు వేసుకుని టాబ్లెట్ వేసుకుని అరగకపోతుండే. షుగర్ లెవెల్స్ నా దగ్గరకు వచ్చే ముందు ఎంత ఉండే? ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే ముందు 200 చిల్లర ఎంతో ఉండే మీది షుగర్. ఇప్పుడు మీద ఎంత నార్మల్? 74 నార్మల్. ఇప్పుడు రిపోర్ట్ కూడా అంతే. కిడ్నీ ఫంక్షన్ ఎట్లా? క్రియేటివ్ ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కిడ్నీ ఫంక్షన్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఇప్పుడు మీరు లేచి నడవగలుగుతారా? ఒకసారి నడిచి చూపండి. ఇంతకు ముందు మీకు ఎంత మంది పట్టుకొచ్చారు ఇక్కడికి? ఇద్దరు మనల్ని పట్టుకొచ్చారు. ఇవ్వండి. ఇట్లా మంచిగా నడుస్తా. ఇప్పుడు ఎక్కడన్నా నొప్పి వస్తుందా? కాళ్ళు, నడుము. ఇప్పుడు వచ్చేటప్పుడు 10 మంది పట్టుకొచ్చారు నీకు, మీ అల్లుళ్ళు, కూతుర్లు. కూర్చోండి. మా దగ్గర ఏమన్నా టాబ్లెట్లు, మందులు ఏమన్నా ఇచ్చినామా? మంచిగా ట్రీట్మెంట్. మీకు హాస్పిటల్ నెలకి ఎంత ఖర్చు పెడుతుంటారు? బయట హాస్పిటల్ బయట పోయినప్పుడు 15,000-20,000 అయితే పక్కా అవుతుండే ప్రతి నెల. ఇప్పుడు మా దగ్గరికి బంద్ చేసిన తర్వాత ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు హాస్పిటల్ పోక? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఏదైనా హాస్పిటల్ పోయినరా? పోలే. అవునా అండి? అంటే ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకున్నానంటే ఇప్పుడు చాలా మంది హాస్పిటల్లోకి వెళ్తారు, మందులు మింగుతారు, టాబ్లెట్లు వేస్తారు, వెళ్తారు, వస్తారు, సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు మీకు సర్జరీ లేకుండా బయటకు వెళ్ళబడ్డారు. ఇప్పుడు లేచి మీ అంతటా మీరే నడుస్తున్నారు. ఏమని చెప్తారు మానస్ నేచర్ క్యూర్ కి? ఇట్లాంటి ట్రీట్మెంట్ మీరు ట్రీట్మెంట్ వెళ్ళండి. థ్యాంక్ యూ సరే అంకుల్.